శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, ఇలా నెట్ ఫ్యాబ్రిక్కి ఇలా డిజైన్ వచ్చినప్పుడు దీంట్లో హిప్ బెల్ట్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. చూడండి, ముందుగా మనం హిప్ బెల్ట్ సైజు తీసుకొని లైనింగ్ క్లాత్ ప్లస్ సాటిన్ క్లాత్ ముందైతే ఇలా అటాచ్ చేసేసుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మనం హిప్ బెల్ట్ సైజు తీసుకొని లైనింగ్ క్లాత్ని మన సాటిన్ క్లాత్ని ఇలానైతే అటాచ్ చేసేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా కరువు షేప్ డిజైన్, దీన్ని మనము ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మనకు ఈ డిజైన్ ఉంది కదండి, ఈ డిజైన్ కింద వైపుకి రావాలి, ఇది పై వైపుకి రావాలన్నమాట. దాన్ని ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఈ డిజైన్ షేప్ అవుట్ కాకుండా దీనికైతే ఇలా నేనైతే స్టిచ్ చేస్తున్నానండి. డిజైన్ బాగుంది కదా అని హిప్ బెల్ట్ను ఇలా కూడా ట్రై చేయొచ్చు. చూడండి, ఇట్లా డిజైన్ వచ్చినప్పుడు నెట్ క్లాత్ డిజైన్తో హిప్ బెల్ట్ డిజైన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు. ఓకేనా, చూడండి, ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేయాలి. ఇప్పుడు హిప్ బెల్ట్కి కింద ఎంత బాగా డిజైన్ వచ్చింది కదా, ఇది లుక్ బాగుంది కదా. మళ్ళీ దీనిపై నుండి ఇంకొక స్టిచ్ కొంచెము ఒక 1/4 ఇంచు లోపలికనేయండి. ఇది గట్టిగా అవుతుంది, ఈ క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది, ఎందుకంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదండి. ఓకేనా, ఇప్పుడు ఇలా ఉంది. ఇలా ఉన్న క్లాత్ని మనము ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదండి, ఇలా ఇప్పుడు ఈ 2 క్లాత్లను మాత్రమే ఫోల్డింగ్ చేయాలి. ఓకేనా, ఇలా ఈ 2 క్లాత్లను మనము హిప్ బెల్ట్ మనం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నాం, 2 ఇంచెస్ అనుకోండి. ఇలా 2 ఇంచెస్ అయితే ఇక్కడ వరకు, నేనైతే 1.5 అనుకుంటున్నానండి, ఎందుకంటే ఇక్కడ డిజైన్ ఉంది కదా, చాలు సరిపోతుంది 1.5. ఇలా 1.5 ఉన్నప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ కింద వైపు క్లాత్ని కూడా లోపలికి ఫోల్డింగ్ చేయాలి. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు నేను 1.5 ఇంచుకు పెట్టుకున్నాను. పైన 2 సాటిన్ క్లాత్ నెట్ క్లాత్ని ఒకసారి ఫోల్డింగ్ చేసి ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి దానికే ఇలా అయితే నేను పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇది చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ఇలా న్యూ మోడల్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ లోపల ఉన్న లైనింగ్ క్లాత్ని అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను. మనకి లోపల ఉన్న లైనింగ్ క్లాత్ బయట కనబడకుండా స్టిచ్ చేసుకోవాలండి, ఎందుకంటే లుక్ సపోర్ట్ అవుతుంది కదా. చూడండి, సేమ్ సైజు ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకొని మరి ఇది మొత్తం ఇలానే మనం మెజర్మెంట్స్ ప్రకారం ఎలా అయితే అనుకున్నామో అలా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే అయితే ఇప్పుడు మనము డ్రెస్కి మొత్తం ఇలా కర్వ్ డిజైన్ ఈ నెట్ క్లాత్తో హ్యాండ్కి వచ్చిందండి. అలాంటప్పుడు మనం హిప్ బెల్ట్ను కూడా కొంచెం డిజైన్గా వేస్తే బాగుంటుంది కదా, ఎప్పుడు రొటీన్గా కాకుండా. అందుకని ఇలా ట్రై చేశాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇటువైపున చూడండి, హిప్ బెల్ట్ ఎంత నీట్గా ఉంది కదా. దీనికి నేను డోరీస్ని అయితే పెడతాను. ఓకేనా, చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, పైన ఇంకొకటి స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. న్యూ మోడల్ హిప్ బెల్ట్ అన్నమాట, ఇది నెట్ క్లాత్తో న్యూ మోడల్ హిప్ బెల్ట్. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉన్న క్లాత్ని మనము ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉన్న క్లాత్ని ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఒకటేసారి ఫోల్డింగ్ చేయాలండి, మనం మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసేయాలి. ఇలా ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇట్లా మనము ఒక సింగిల్ లేయర్ని మనం లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ పెట్టుకున్నాను. స్టిచ్ పెట్టుకున్న తర్వాత మనం దీంట్లో మిడిల్ పార్ట్ ఇక్కడ ఉంది కదా మనకు మిడిల్ పార్ట్, ఇలా ఇప్పుడు ఇది ఈ మూల ఉంది కదా, దీన్ని ఇలా కిందకి, దీన్ని ఇటు కిందకి ఇలా మనకు ఇలా మిడిల్లో అయితే రావాలి. ఓకేనా, ఇలా
ఇవి 2 క్లాతులు ఇలా వచ్చినప్పుడు దీనిలో మనమైతే ఇలా డోరీని పెట్టి స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇలా పెడతాం కదండి డోరీ, కరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మిడిల్ పార్ట్లో ఇలా డోరీ పెట్టాలి. ఫస్ట్ డోరీ పెట్టినప్పుడు ఈ మూలని మధ్యలోకి, ఈ మూలని ఇలా మధ్యలోకి పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు దీనిపై నుండి మనం ఒక 5-6 టైమ్స్ ఇలా ముందుకు వెనక్కి అన్నామనుకో మనకి డోరీ అనేది అలానే ఆగుతుందండి, అటు ఇటు జరగకుండా. చూడండి హిప్ బెల్ట్ ఇలా ఉంటుంది. మనం ఇటువైపు కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి మనము ఇప్పుడు హిప్ బెల్ట్ కుట్టాం కదా, దానికి ఇలా డోరీ పెట్టాను కదా, దానికి చివరికి కూడా నేను ఈ నెట్ ఫ్యాబ్రిక్నే వాడుతున్నానండి. ఈ డిజైన్ కర్వ్ డిజైన్ ఇలా బాగుంది కదా, దీనికి కూడా నేను నెట్ ఫ్యాబ్రిక్నే వాడుతున్నాను. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఈ టర్నింగ్ నుండి ఈ చివరికి రావాలి ఇది. ఓకేనా? మనము మొత్తం నెట్ క్లాత్తోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా నేను నెట్ క్లాత్నే యూజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇదొక డిజైన్. చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చింది కదా. ఇలా దీనికి కూడా అలానే పెడుతున్నాను. ఇప్పుడు మనం 2 హ్యాంగింగ్స్ పెట్టుకుంటాం కదా హిప్ బెల్ట్కి. 2 హ్యాంగింగ్స్కి కూడా నెట్ ఫ్యాబ్రిక్తో లేటెస్ట్ మోడల్ హిప్ బెల్ట్ అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోతుంది. చూసారా? టోటల్గా చూడండి ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట హిప్ బెల్ట్. హ్యాంగింగ్స్ ఇలా వచ్చాయి, హిప్ బెల్ట్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. న్యూ మోడల్ హిప్ బెల్ట్